ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని అంటారు. అయితే రాజకీయాల్లో మాత్రం ఈ సామెత అస్సలు పనికిరాదు. ఊహలు ఎప్పుడూ కూడా ఆకాశాన్ని అంటి సాగుతూ ఉంటాయి. ఆచరణలో మాత్రం ఏం జరిగినా జరగకపోయినా ప్రచారాలు ఊహాగానాలు ఒక రేంజ్ లో సాగుతూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి వింత అయిన ప్రచారం అయితే హోరెత్తుతూ ఉంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాటెస్ట్ టాపిక్. వైసీపీ అధినేత జగన్ అంబటి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఇద్దరు కుమార్తెలతో ఆయన మాట్లాడారు. అండగా ఉంటానని చెప్పారు. ఇక జగన్ ప్రెస్ మీట్ లో ఆయన పక్కనే అంబటి మౌనిక కూర్చున్నారు. దాంతో పాటుగా ఆమె జగన్ కి తమ ఇంటి దాడికి సంబంధించిన అంశాలను, పత్రాలను, ఫోటోలను అందిస్తూ సహకరించారు. జగన్ సైతం ఆమెకి విశేష ప్రాధాన్యత ఇచ్చారు. ఇదిలా ఉంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. ఆయనకు గత 3 సార్లు సత్తెనపల్లి అసెంబ్లీ నుంచి టికెట్ ఇచ్చిన వైసీపీ 2029లో పశ్చిమ నుంచి నిలబెట్టాలని చూస్తుంది. దానికి తగినట్లుగానే అంబటి ఈసారి సంక్రాంతి సంబరాలను కూడా పశ్చిమలో జరిపారు. తన పొలిటికల్ యాక్టివిటీని అక్కడికి మార్చారు. ఇక అంబటి రాంబాబు 2029లో పోటీకి ఉత్సాహంగా ఉన్నారు అన్నది ఇప్పటిదాకా అంతా అనుకుంటున్న నేపథ్యం ఉంది. అయితే తాజాగా మారిన దానిని బట్టి చూస్తే వైసీపీ నేతలు మరో విధంగా ప్రచారం మొదలెట్టేశారు. అంబటి ఇంటి మీదకు దాడికి వచ్చిన పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యేని ఓడించాలని వైసీపీ నేతలు అంటూ ఉన్నారు. జగన్ సైతం మాధవి ప్రస్తావన తెస్తూ ఆమె ఫోటోలను మీడియా ముందు పెట్టారు. దాంతో పాటుగా మాధవికి సరి జోడుగా అంబటి మౌనికానే వచ్చే ఎన్నికల్లో పోటీకి పెడితే పోరు రసవత్తరంగా ఉంటుందని వైసీపీ నేతలు అంటూ ఉన్నారు. దాని మీదనే ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. ఆమె అంబటి అరెస్టు తర్వాత మీడియా ముందు మాట్లాడిన తీరు, ఆమె జగన్ పరామర్శకు వచ్చినప్పుడు మాట్లాడిన విధానం అన్ని చూసిన వారు ఆమె అంబటి వారసురాలుగా రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటూ ఉన్నారు. ఇదిలా ఉంటే గుంటూరు పశ్చిమలో వైసీపీకి ఇప్పటిదాకా గెలుపు లేదు. 3 ఎన్నికలు వరుసగా జరిగితే 3 సార్లు వైసీపీ ఓటమిని చవిచూసింది. 2029లో అంబటిని నిలబెట్టాలన్న దాని మీద ఆలోచనలు ఉన్నాయి. కానీ గెలుపు గుర్రాలు కూడా చూస్తారు అన్నమాట అప్పట్లో ఉంది. ఇప్పుడు ఏకంగా అంబటి కుమార్తె మౌనిక ధీటుగా రాజకీయాల్లో నిలబడితే మాత్రం ఆమెకు ఛాన్స్ ఖచ్చితంగా ఉండొచ్చు అని అంటూ ఉన్నారు. అంబటి సైతం తన కుమార్తె పొలిటికల్ ఎంట్రీకి 100% సహకరిస్తారు అని అంటూ ఉన్నారు. దాంతో గల్లా మాధవి మీద వైసీపీ కూడా మహిళా అభ్యర్థినే నిలబెట్టి ఈసారైనా పశ్చిమం గెలుచుకునేందుకు వీలుంటుందని, మహిళా కార్డుతో పాటు విక్టింగ్ కార్డు కూడా పడుతుందని వైసీపీలో అయితే ప్రచారంగా అయితే ఉంది. దీని మీదనే సోషల్ మీడియాలో చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.